హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జ్యోతిజీ ఆన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పాలకూర కర్రీ తయారయ్యే విధానం తెలుసుకుందాం. ముందుగా 3 మీడియం సైజు పాలకూర కట్టలు తీసుకోవాలి. వీటిని నీళ్ళలో బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. బాగా కడిగి శుభ్రం చేసుకున్న పాలకూర కట్టల్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. మొదట్లో ఉండే లావుగా ఉండే కాడలు తీసేసి ఇలా సన్నగా ఉండే కాడలు వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఓ టమాటాను ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకొని ఇట్లా రౌండ్గా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిని కొంచెం కచ్చపచ్చగా చేసుకోవాలి. వీటితో పాటు కొంచెం పోపు దినుసులు అలాగే కొంచెం కరివేపాకు అనేవి మనకు అవసరం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకుంటాం. ఫ్లేమ్ ఏమో మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటాం. కర్రీ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటాం. అలాగే ఆయిల్ హీట్ అయ్యాక మొదటగా పోపు దినుసులు వేసుకుంటాం. అవి కొంచెం వేగాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుంటాం. ఉల్లిపాయలు ఇలా వేగుతున్నప్పుడే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటాం. ఇలా పసుపు వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆనియన్స్ వేగాక సగం వరకు వేగాక మనం ఏం చేస్తామంటే మనం ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి వేస్తాం. అలాగే వీటితో పాటు కరివేపాకు రెబ్బలు కూడా వేస్తాం. ఇవన్నీ కూడా మంచిగా వేగేంత వరకు కూడా వేపుకుంటాం. ఉల్లిపాయల్లోని పచ్చివాసన మొత్తం పోవాలి. ఉల్లిపాయలు ఇలా మంచిగా వేగాక మనం ముందుగా కడిగి కోసి పెట్టుకున్న పాలకూరను వేయాలి. పాలకూర మొత్తం వేసేసాక పైనుంచి కింద వరకు ఓసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీకు రుచికి సరిపడా ఎంత అనిపిస్తే అంత వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ మొత్తం వేసుకున్నాక మూత పెట్టి 2-3 నిమిషాలు ఇలా మగ్గించుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక మూత తీసి చూస్తే ఇట్లా ఉంటుంది. మనం మళ్ళీ ఓసారి పైనుంచి కింద వరకు కలుపుకోవాలి. మనం దీనికి ఈ కర్రీకి వాటర్ అనేది యూజ్ చేయం. మనకి పాలకూరలో ఉన్న వాటరే సరిపోతుంది కర్రీ మొత్తానికి. ఇలా వాటర్ మొత్తం ఇంకుతున్నప్పుడే మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసేస్తాం. వేసేసి మనం మరలా మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత టమాటాలను మనము మెదిపేసి మంచిగా పాలకూరకి కలిసేటట్లు కలుపుకొని ఉడికించుకోవాలి. మనం చూసారా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వాటర్ అనేది మనకి ఇంకా ఉంది. ఇదంతా కూడా మనకి పాలకూర టమాటా అన్నీ ఉడకడానికి ఉపయోగపడుతుంది. పాలకూర ఇవి ఉడుకుతున్నప్పుడే 1 టీ స్పూను కారం వేసుకుంటాం. రుచికి సరిపడా మీరు వేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అనేది వేసుకుంటాం. ఇలా పాలకూర నుంచి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి.
చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయింది. మనకి పాలకూర రెడీ అయిపోయినట్టుగా దీన్ని సర్వ్ చేసుకుంటే రెడీ కర్రీ. రెడీ అయిన పాలకూరను మనం రైస్తో కానీ చపాతీతో కానీ తినొచ్చు. ఇలా పాలకూరను వారానికి ఒక 2 సార్లు తినడం వల్ల మనకి దీనిలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి అనేవి మన బాడీకి బాగా లభిస్తాయి. ఇవి మన కంటికి అలాగే మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా పనిచేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.